జెన్యున్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ చిన్నపిల్లలు వెళ్ళాల్సిన సినిమా కాదు, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లడ్ ఉంది, అంతా ఉంది. మనం దానికి క్లియర్గా సర్టిఫికేట్ ఇస్తాం 18+ అని చెప్తున్నాం. బట్ ఆల్సో మిగతా అందరికి కూడా కొంతమందికి ఎవరికైతే అమ్మో చాలా వైలెన్స్ ఉన్నట్టుంది అని అంటారు కదా. నాకు మన సినిమా యాక్చువల్లీ మన సినిమా ఫ్లో ఆఫ్ ద హౌ ద హోల్ ఎపిసోడ్ హ్యాపెన్స్, I don't think if they're watching the film, they'll be rooting for something, some character. It's not like a trailer shots, no, we don't know the story, we don't know the emotion. You are already relating. సినిమా చూసి వచ్చిన తర్వాత అది చాలా ఒక థియేట్రికల్ హైస్గానే చూస్తారు తప్పితే దాన్ని వైలెన్స్ అనే టాపిక్ నాకు సినిమా తర్వాత అయిపోతుందని అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళడానికి ఇట్ విల్ బీ అబౌట్ ద ఫిల్మ్, బట్ the less will be discussed about violence once the film releases is what I genuinely believe. నా నమ్మకం అది. చూసి వచ్చిన తర్వాత సినిమా ఎంత నచ్చింది, ఏం బాగుంది, ఈ సీన్ల గురించి మాట్లాడతారేమో కానీ ఎక్కువ ఆ వైలెన్స్ రా అని మాట్లాడతారా అని నేను అనుకోవట్లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. The reactions are coming from the kind of imagination that the trailer would evoke. The story could be like that, or it could be like that. A lot of the reactions are coming from that. And for us who dealt with the story, film like this, that anticipation. అండ్ మనం గ్రాడ్యువల్ గానే ఆ మోడ్ లోకి వెళ్తున్నాం. ఓపెన్ చేస్తే అది లేదు కదా. ఇట్స్ అ వెరీ ఇన్వెస్టిగేటివ్ ఫస్ట్ హాఫ్ వి హావ్. వాట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ and the way this some YouTuber guys and all that they connect and they freeze and they will tell it could be this, it is decoding. Very smart guys, sir. Extremely smart boys. some of the decoding is good. really good, sir. Oh, yeah? Really good. Yeah. Not everything is right, but few things which we don't think it could be, they can crack it. They've just through some visual which we don't even know, they've cracked and connected something. Those boys we need to hire. They need to really come apply in wall poster. Yeah. ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయావు. ఏదో మధ్యలో లేదు, నాకు నేను కథ చెప్పినప్పుడే తెలుసు కదా మీకు ఇది ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ సినిమా అవుతుందని మీకు తెలుసు కదా. అప్పుడే మనం ఇద్దరం క్లియర్గా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ కూడా చేశారు. ఐ నో ఇన్ సమ్ వే దట్ మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, రెస్పాన్సిబుల్గా చిన్నపిల్లలు చూపించుకుంటాం బెటర్ అని చెప్తున్నాం. కొద్దిగా వీక్ హార్ట్స్ అండ్ కొద్దిగా మీకు అది నచ్చకపోతే కూడా చూడకండి అని మనం ముందు చెప్పి చాలా రెస్పాన్సిబుల్ బిహేవ్. దిస్ ఇస్ యాజ్ అ డైరెక్టర్ ఇదే నాకు కావాలి, నాకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ అని చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర సినిమా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బట్ ప్రొడ్యూసర్గా ఈ కాల్ చాలా డిఫికల్ట్ కదా. మీరు అంటే విన్నా చెప్పాను ప్రొడ్యూసర్లాగా ఆలోచించనని, బట్ సమ్వేర్ మీ చుట్టుపక్కల ఉన్న టీం అవ్వచ్చు, ఆర్ మీ ప్రొడక్షన్ టీం అవ్వచ్చు, ఏంటి మీ మధ్యన ఏం డిస్కషన్ దీన్ని ఇట్లా చెప్పడం? సింగిల్ విండో ఇది, డిస్కషన్ ఉండదు మాకు అని అనుకునే చెప్పేయటమే. అండ్ ఆల్సో వన్ కైనా 2 కైనా కూడా చెప్పి ఉండేవాడినేమో, బట్ అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే అది అంటే ఐ నో కంపారిటివ్లీ చాలా తక్కువ వైలెన్స్ పార్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పూర్తి బాధ్యత నా మీద ఉంది, అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ ద వైలెన్స్ క్వశ్చన్ డెఫినెట్గా 1 and 2 కంటే పైన ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ నో ఇది మనకి తెలుగులో మనకి జనరల్గా మనకి సినిమా అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఆదరణ ఇస్తాం మనం ఏ సినిమాకని. తెలుగులో నిజంగా మీరు నిజాయితీకి ఒక జోనర్ సినిమా చేస్తే అది ఒక కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకపోయినా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత ప్రేక్షకులు సపోర్ట్ ఉంటుంది. అదేందా అందరూ చూసేయాలని చెప్పేసి కంగారు పడి అన్నీ మార్చేసి లేదంటే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కాదు ఆ సినిమా అలా కాదు అని చెప్పడంలో భయపడాల్సిన అవసరం లేదన్న జెన్యున్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసి కానీ, ఈ సినిమా పోస్టర్ చూసి కానీ, ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికేట్ చూసి కానీ ఐ థింక్ అది ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పనంత మాత్రం అది తెలియదు అని ఏం కాదు. అండ్ నిజంగా మన కళ్ళ ముందే ఉన్న నిజాన్ని మళ్ళీ చెప్పడానికి అందులో తప్పే ఉంది, అందులో పెద్ద మనం డిస్కస్ చేయాల్సిందే లేదంటే ఆలోచించాల్సిందే ఉంది. సో చెప్పేసి అది సంగతి. సో మన ఇంకొక జస్ట్ అలా రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హలో, దిస్ విల్ కమ్ ఆఫ్టర్ 3-4 days. సో రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హౌ ఇస్ ద ఫీలింగ్? కాన్ఫిడెంట్ ఆర్ నర్వస్ ఆర్ ఒక్కొక్కరు చెప్పేసి జాను సార్ ఆయన వల్ల ఆయన. My judgment is fully based on what I feel watching the film.
at that level, I mean, more than anything else, what I really care about is the fact, is whether we manage to create a good film or not. Correct. That's the primary thing that I'm worried about. At that level, I'm very happy. I know that this film is a good film. So at that level, that matters the most. Sir. That gives what us happens later to it, what it does in the market and all that is a different thing. that But we this can matters to me so much, and I'm happy at that level. I'm happy with what is there. That's the most important thing. Yeah. చాలా నర్వస్గా ఉన్నాను టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే అది ఐ థింక్ ఏ డైరెక్టర్ కన్నా దట్ ఈస్ అ ఫీలింగ్ ఐ గెస్. చాలా టీం అందరు ఇంత కష్టపడి చేసిన ప్రోడక్ట్ కదా. సో అది ఆ నర్వస్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు యూ. ఇట్ ఈస్ అ గుడ్ నర్వస్నెస్ ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో నేను 2019లో ఒక అద్దెసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పని చేయాలని ఒక డ్రీమ్తో వచ్చా, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని. దట్ కేమ్ టు మీ. సో అది నేను నా వైపు నుంచి నేను ఏం చేయాలో ఐ డన్ దట్ ఇన్ ద లాస్ట్ 1 year. ఓకే, ఐ బీన్ వెరీ ఆనెస్ట్ with the way I worked, and I've tried to be like the most effective as possible. అది ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది లైక్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ నుంచి వచ్చే ఒక నర్వస్నెస్సే కానీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. అంటే మనం ఒక మీటింగ్లో కూర్చొని మీరు ఏ ఎక్సైట్మెంట్తో అయితే సినిమా చేద్దాం శైలేష్ అని అన్నారో అది డెలివర్ చేశానన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇది ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి అన్న ఒక కోరిక, ఆశ అయితే అది ఖచ్చితంగా ఏ డైరెక్టర్గానే ఉంటుంది అనుకుంటా. బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు మీ దట్స్ వై. యా, బట్ యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. What you visualized when you heard it first? Yeah. And did we really manage to go beyond that? The film which you saw in your head, Yeah. when you were writing it, Right. it matters so much whether you manage to go beyond it or not. Absolutely. To me, that happened. So that's why I'm happy. That happened. Yeah. With all this little I think that's where all the technicians will come in. Everybody's magic works together. Correct. Even they did go into the next level. Definitely Yeah. gone into 100%. Yeah. You. I think I totally resonated with him that we had our time. Wake up. Why would you scare me like that? You just You in the last 4 minutes you yawned like. Yeah, but I thought they'll cut me. They'll cut me and not they'll to just. yawn. It's American contagious. You know what? I wanted to sleep like that, but I didn't మన think. సినిమా ప్రమోషన్స్ కోసం No, అందుకనే listen. What? క్షమించండి పాప. ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నాను ఏంటి? ఏమి Jet lag కదా చెప్పు పర్లేదు. saying jet lag. jet బాబా. lag లో ఉన్నా Yeah, చెప్తున్నారు. I'm giving a But he'll cut whenever I yawned. No. We want the yawns. Oh, you want the yawns? Special close-up. I went like that and all. అని ఆ సౌండ్ వేసి నాని బ్రో మీకు నచ్చిన సౌండ్ వేయచ్చు, క్రికెట్ సౌండ్ చేయొచ్చు. Oh. No, so I resonated in with that. When we had the opportunity, we did what we could. But I understand from the director's point of view, and not you as a producer, but producer's point of view, you also look at the. So I'm very excited. I have very good butterflies in my stomach, but yeah, I'm very excited. I'm super thrilled for the release. Makes sense. నాకు చాలా ఎక్సైటింగ్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా మనకి అంటే ఏదైనా సినిమా చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అనిపిస్తుంటుందండి కొన్ని సినిమాలు. బట్ ఈ సినిమా మటుకు నాకైతే ఎప్పటికీ ఇది అప్డేటెడ్గానే ఉంటుంది. అంత బెస్ట్ చేసాం అనిపిస్తుందండి. అంటే ఒక ప్రౌడ్గా, అంటే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఇది నేను చేసిన సినిమా చెప్పుకునే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమాలు అయితే ఉంటుంది. సేమ్ టైం మర్చిపోయాను కదా. అలా అంటే శైలేష్ గారు అండి. శైలేష్ గారు అంటే జనరల్గా ఇలా ఎగ్జైట్మెంట్ మూవీస్ ప్రాపర్ గ్లామర్ మూవీస్కే ఉంటుందండి ఎక్కువ. ఇంత స్టిక్గా ఉన్న మూవీస్కి ఉండదు. అంటే అది ఉంది అంటే ఇది కూడా తెలియకుండా గ్లామర్ ఉందండి దీంట్లో. తెలియకుండా గ్లామర్ ఉంది. ఈ గ్లామర్ గారు అన్ని గ్లామర్స్ కమర్షియల్ గ్లామర్ అండి. శైలేష్ గారు చెప్పిన అంటే ప్రతి సీన్లోనూ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అంటే కిచెన్ బ్లాస్ట్ కావచ్చండి, బ్యాంబూది కావచ్చండి, ఈవెన్ లాస్ట్లో మొన్నండి నాకు మన షూట్ చేసింది కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసినట్టు అవుతుందండి. అంటే జనరేషన్ తెలియదండి ఎవరికి గురజాడ అప్పారావు గారు. అది కూడా హై ఇస్తుందండి. అంటే ఒక సింగిల్ డైలాగ్ కూడా హై ఇస్తుంది అన్నది. ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. నాకు ఇంకా 10 days ఉంది ఏంటి, ఇంకా త్వరగా అయితే బెటర్ అనిపిస్తుంది సార్
నేను 10 days ఉండాలి సార్ ప్లీజ్ సార్. ఆయనకి కావాలి సార్. నాకు 10 రోజులు నేను పడుతుంది. ఎక్కువ 10 days I want it to be the best. 10 days ఉంటుందిలే. 10 days ఎక్కడికి మాయం అవుద్ది కానీ ఆ 10 days త్వరగా అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నీకు కాదు, నీకు మెల్లగా తీసుకో. అది ఎందుకంటే మాకు ఈ ప్రమోషన్లు చాలా కష్టం. ఏదో క్రిస్టఫర్ నోలన్ సినిమాలో ఉంది, టైం మీకు ఒక స్ట్రెచ్ నాకు ఒక స్ట్రెచ్. ఇచ్చేది ఇన్సెప్షన్ ఇది. సో బట్ ఫర్ మీ ఐ థింక్ ఫైనలీ నాకు సగం ఇట్స్ లైక్ సాను సార్ ఓన్లీ. డూ వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ పార్ట్ ఈస్ డన్ ఫర్ మీ. సో ఐమ్ ఆల్రెడీ హ్యాపీ. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ ద గై విల్ ప్రొడ్యూసర్గా ఆ యాంగిల్లో ఎలా వస్తుందో ఏంటో ఆ సెటప్పే కాదు. ఓకే, మనం చేయాల్సినంత చేసాం, ఇంకా ప్రేక్షకులు చూసుకుంటాం. బట్ ఆల్సో ద అదర్ హాఫ్ ఈజ్ సమ్వన్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ విత్ ద వన్స్ we did it for. That is an butterflies kind of a feeling for me, and it kept happening since 16 years. I went, for me it's like I've stopped. నాకు చిన్నప్పటి నుంచి బర్త్డేలు ఎంజాయ్ చేసేవాడిని. బర్త్డే వస్తుందండి ఒక చిన్న ఫీలింగ్. నౌ ఇట్ బర్త్డే ఇస్ నథింగ్. బర్త్డే ఐ వాంట్ ఇట్ టు బి డన్ అండ్ ఆల్ దట్. ఫర్ మీ సో ద న్యూ బర్త్డేస్ ఆర్ the release dates. They have that excitement. How I used to wait as a kid to count days for the release. I do that with the film's release now. The only reason is just to stand there and see a film starting with an auditorium full, and just it's not about even the feedback or what people are saying, what reviews are saying, or how is it going, collections are good. It's not about anything. Just to see one reactions in a theater watching the film is, and to wait for that, and while I'm going into the theater on the first day morning show itself is it's a great high. I don't know how to explain it. I don't think any kind of any substance will give you that kind of high is what I feel. But so for me, I think that is, I'm in that place where I just want this 10 days to move fast. నీకదు నాకు తొందరగా అయిపోయి ఎప్పుడెప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తానా అని వెయిట్ So you're చేస్తాను. nervous or not nervous? ఐఎమ్ నాట్ if you can call the Butterflies are good butterflies. butterflies. Yeah. It's good nervousness. Yeah. No, don't put your nervousness here. Yeah. It's also good Good nervousness. nervousness. Yeah, his is where that other nervous. Mine is to reach Will deadline. that deliver? Yeah. Will this Deadlines, deliver? deliveries Will are there. For exactly me, do for that? us, it's like now it's beyond the results are beyond our control, but we're just excited for yes.